సభా సరస్వతికి నమస్సులు. పెద్దలు గిరిజా మనోహర్ బాబు గారికి మాట వినిపిస్తుందా సార్? గిరిజా మనోహర్ బాబు గారికి, పాలకుర్తి రామమూర్తి గారికి, నాగెళ్ల రామశాస్త్రి గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కారం. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ అని ఆధునిక యుగాన్ని దృష్టిలో పెట్టుకొనో లేకపోతే సాహిత్య విమర్శ ఆధునిక యుగానికి సంబంధించిన సాహిత్యము లేదా సమాజము పరిచయమైన తర్వాత మనకు తెలిసింది అనే ఉద్దేశంతోనో మనం సాహిత్య విమర్శ ఆధునిక కోణం నుంచి మాట్లాడిన సాహిత్య విమర్శకి ఎంత పేరు వచ్చిందో అంతే పేరు ఒక తాత్విక కోణం నుంచి లేదా భారతీయ ఆలంకారిక సిద్ధాంతాల కోణం నుంచి తెలుగు సాహిత్య విమర్శ కొనసాగిన దానికి రావలసినటువంటి అంత గుర్తింపు రాలేదు అనేది ఒక రకమైనటువంటి అభిప్రాయం. ఇక్కడ అంటే ఈ ఎత్తుగడలో నేను అనదలుచుకున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, ఆధునిక సాహిత్య విమర్శ అన్నప్పుడు ఆధునిక యుగంలో వచ్చిన సాహిత్య విమర్శ అని అర్థం చేసుకొని మనం అంచనా వేసుకుంటే 20వ శతాబ్దంలో అంటే 1900 నుంచి 2000 సంవత్సరం వరకు, సరే ఇవాళ 20 సంవత్సరాలు దాటిపోయింది, అది కూడా ఈ 120 సంవత్సరాలు మనం అనుకుంటే, ఈ 20వ శతాబ్దంలో జరిగినటువంటి సాహిత్య విమర్శ ప్రధానంగా ఒక 3 రకాలు లేదా 4 రకాలు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అనంటే, ఒకటి ప్రాచీన సాహిత్యం. ఇక్కడ నేను దృక్పథాల అనుగుణంగానో లేకపోతే విమర్శ రీతుల అనుగుణంగానో ఈ మాట నేను మాట్లాడట్లేదు. ఒకటి ప్రాచీన సాహిత్యానికి సంబంధించినటువంటి విమర్శ, 2 ఆధునిక సాహిత్యానికి సంబంధించిన విమర్శ, 3 జానపద సాహిత్యానికి సంబంధించిన విమర్శ, 4 సాహిత్య పరిణామాలని దృష్టిలో పెట్టుకొని, అది ఆధునికం కావచ్చు ప్రాచీనం కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి విమర్శ అని మనం అర్థం చేసుకుంటే, దీంట్లో మళ్ళీ అనేక విభజనలు అనేక రకాలైనటువంటి వ్యవహారాలు ఉంటాయి. అందులో సాహిత్య విమర్శని ఒక ప్రధానమైనటువంటి భూమికగాను ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంతరుగుల్లోనూ నిర్వహించినటువంటి పెద్దలు కోవెల సంపత్ కుమారాచారి గారు, కోవెల సుప్రసన్నాచారి గారు. వారి సాహిత్య విమర్శలో జానపద సాహిత్యము ఉంటుంది, సాహిత్య పరిణామము ఉంటుంది, ఆధునిక సాహిత్యము ఉంటుంది, ప్రాచీన సాహిత్యము ఉంటుంది. అందులో ఇంతకుముందు ఒకసారి మనం ఆధునిక సాహిత్యానికి సంబంధించిన కొన్ని ఆలోచనల్ని మనం ఇంతకుముందు పంచుకున్నాం. ఇవాళ ప్రాచీన సాహిత్యాన్ని గురించి లేదా ప్రాచీన సాహిత్యంలోని అంశాలను గురించి కోవెల సుప్రసన్నాచారి గారి ఆలోచనలు ఏమిటి అనేది కొన్ని మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రాచీన సాహిత్యం అనగానే నేను సుప్రసన్న గారి సాహిత్యాన్ని లేదా ప్రాచీన సాహిత్య విషయాన్ని మనం 2-3 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, భారత రామాయణాలు, ఇతిహాస పురాణాలు ఏవైతే ఉన్నాయో, భారతము, రామాయణము, భాగవతము, ఈ మూడిటికి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తూ, అయితే ఈ మూడిటికి సంబంధించిన ఆలోచన చేస్తున్న సందర్భంలో రామాయణ మహాభారతాలలో రామాయణాన్ని గురించి వాడు చాలా సందర్భాల్లో రాసింది వాల్మీకి రామాయణాన్ని గురించే ఎక్కువ రాశారు. తెలుగు రామాయణాలను గురించి అంతగా అక్కడక్కడ ఆ వ్యాసంలో ప్రస్తావనకు వస్తుంది కానీ ప్రత్యేకంగా కనిపించదు. ఒకటి. రెండవది, మహాభారతానికి సంబంధించినటువంటి సందర్భంలో మాత్రం అటు సంస్కృత భారతాన్ని ఇటు తెలుగు భారతాన్ని రెండింటినీ మనసులో పెట్టుకొని మాట్లాడటం కనిపిస్తుంది. అంటే ఇతిహాసాలకు, అట్లాగే
భాగవత పురాణానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు మాత్రం అక్కడ కూడా సంస్కృతము తెలుగు అంటే ఇతిహాస పురాణాల అధ్యయనంలో సుప్రసన్న గారు ప్రధానంగా రామాయణం విషయం వచ్చినప్పుడు సంస్కృతాన్ని, భారత భాగవతాలు వచ్చినప్పుడు పూర్తిగా తెలుగుని సంస్కృతాన్ని అనుసరించారు అని చెప్పడం నా ఉద్దేశం. ఇది ఒకటి. రెండవది ప్రక్రియాపరమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి విషయం ఒకటి, అంటే ప్రాచీన సాహిత్య వివేచనలో. మూడవది ఆలంకారికమైనటువంటి విషయాల్ని, అలంకార శాస్త్ర విషయాలకి సంబంధించినటువంటి కొన్ని ఆలోచనల్ని చెప్పడం, లేదా ప్రాచీన సాహిత్య వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం ఇంకో రకమైంది. ఆ తరువాత ప్రబంధ వాంగ్మయాన్ని గురించి వారు చేసినటువంటి ఆలోచన. ఇవి సుప్రసన్న గారి ప్రాచీన సాహిత్య వివేచనలో మనకు కనిపించేటటువంటి ప్రధానమైనటువంటి మార్గాలు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనం ఏమిటి వారి సాహిత్య వివేచనలోకి వెళ్ళటానికి ముందు అనంటే, ఒక రకంగా చెప్పాలి అంటే ఆధునిక సాహిత్యాన్ని గురించి సుప్రసన్న గారు చేసిన మౌలికమైనటువంటి ప్రతిపాదనలు, మౌలికమైనటువంటి ఆలోచనలతో పోలిస్తే ప్రాచీన సాహిత్యానికి సంబంధించినవి ఒక 2 అడుగులు కిందనే ఉంటాయి అని చెప్పవచ్చు. ఎందుకు ఈ రకమైనటువంటి తేడా కనిపిస్తుంది అనంటే, ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ లేకపోతే ఆ తరానికి సంబంధించినటువంటి రాళ్లపల్లి కానీ, లేకపోతే కోరాడ రామకృష్ణయ్య గారు కానీ, ఇలా కొంతమంది సాహిత్య విమర్శకులు ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన కొన్ని ఆలోచన విధానాల్ని అప్పటికే మన ముందు ఉన్నారు, ఆలోచనలు చేసి ఉన్నారు. ఆధునిక సాహిత్యానికి చేయలేదా అనంటే 1960ల తరువాత కానీ ఆధునిక సాహిత్యానికి సంబంధించిన ఒక స్పష్టమైన విమర్శ మార్గం ఏర్పడలేదు, ఒకటి. రెండవది, సుప్రసన్న గారు తీవ్రంగా రాస్తున్నటువంటి ఒకానొక సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే 60లు 70లు 80లు 90లు ఈ కాలంలో ఎక్కడెక్కడ ఆధునిక యుగంలో సాంప్రదాయికమైన సాహిత్య విమర్శకి లేదా ఒక భారతీయమైన తాత్వికతకు లోపం ఏర్పడుతున్నదో అక్కడంతా కొంచెం సవరించుకుంటూ తన చింతనల్ని చెప్పుకుంటూ వెళ్ళటం వల్ల అక్కడ ఎన్నో కొత్త కొత్త ప్రతిపాదనలు కనిపిస్తాయి. అంటే ప్రాచీన సాహిత్యంలో లేదు అని అర్థం చేసుకోవద్దు, ఇక్కడికంటే అక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. ఇది మొదటి అంశం. ఇక్కడ తనకంటే ముందు వాళ్ళు చేసినటువంటి ఆలోచనలకి కొనసాగింపు లాంటివి కనిపిస్తాయి. ఎలా అనంటే, ఉదాహరణకి ఇప్పుడు గరుడోపాఖ్యానాన్ని వారు రహస్య కథనం అనేటటువంటి పేరుతో ఒక వ్యాఖ్యానం చేశారు. గరుడోపాఖ్యానాన్ని గురించి సహృదయ చక్రంలో ఉన్నటువంటి వ్యాసం. అందులో పాత్రల్ని ప్రతీకాత్మక దృష్టితో మనం అర్థం చేసుకోవాలి అని చెప్పటం ఒక అంశమైతే, కథాసూత్రంలో మూల రచయిత కావచ్చు, అనువాద రచయిత కావచ్చు, నిక్షిప్తం చేసినటువంటి అంశాలేమిటి, మూల రచయితే ప్రధానంగా వాటిని చెప్పేటటువంటి క్రమం ఒకటి ఉంది. దీనికి పునాది కొంత విశ్వనాథ సత్యనారాయణ గారిలోనే మనకి సౌపర్ణోపాఖ్యానాన్ని గురించి వారు చేసినటువంటి కథాకథన దృష్టితో చేసినటువంటి ఒక ఆలోచన ఉన్నది. వినత నుంచి పుట్టటము అంటే ఒక కొత్త ఛందస్సు పుట్టడం, గాయత్రి ఛందస్సు అనేటటువంటి ఒకటి పుట్టడం అనేటటువంటి అర్థంలో అదొక రహస్య కథనంగా వారు అంతకుముందే భావించి ఉన్నారు. దాని పునాది మీద దీని ప్రతీకాత్మకతని నిర్మించటం అనేటటువంటిది ఒక పెద్ద అంశం. రెండవది, విశ్వనాథ సత్యనారాయణ కథాకథన దృష్టితో మాత్రమే గరుడోపాఖ్యానాన్ని ఆ కథ వరకే సమన్వయం చేసుకుంటే, కోవల సుప్రసన్నాచారి గారు అట్లాగే వడలి మందేశ్వరరావు గారు మహాభారత కథకి ఈ కథ సౌపర్ణోపాఖ్యాన కథ ఎట్లా ప్రాక్కథనం అవుతుంది లేదా ప్రాగ్ రూపం అవుతుంది, అంతకు ముందే మహాభారతాన్ని గురించి చెప్పేటటువంటిది. దీన్ని వడలి మందేశ్వరరావు గారు ఏమంటారు అంటే బింబ ప్రతిబింబ భావం అని అంటారు. అంటే మహాకథ
మహాభారత కథ ఏదైతే ఉందో అది ప్రతిబింబం అయితే దానికి సంబంధించిన ఒక బింబం లాంటిది అంతకుముందే అలాంటి విషయాన్నే చెప్తున్నటువంటిది, సమన్వయం చేస్తున్నటువంటిది ఈ కథ అని పడలి మందేశ్వరరావు గారు చెప్తారు. దానికి భిన్నంగా సుప్రసన్న గారు ఇందులో ఉన్న ప్రతీకాత్మకతని, ఇందులో ఉన్న రహస్య కథనం, ఏమిటి ఆ రహస్య కథనం అంటే అమృతత్వ సాధనానికి సంబంధించినటువంటి ఒక క్రమాన్ని చెప్తూ రావటం. అది సూర్య సంబంధంగా ఎట్లా కనిపిస్తుంది అనూరుడు అనేటటువంటిది. ఇలా మొత్తం మహాభారత కథకి, అట్లాగే తర్వాత కనిపించేటటువంటి కర్ణుడు ఉన్నాడు, ఈ అనూరుడిని కర్ణుడిని లింక్ చేసుకుంటూ రావటం. ఇలా ఈ సూర్య సంబంధానికి ఆ తరువాత మహాభారతంలో కనిపించేటటువంటి పాములన్నీ కూడా కౌరవులుగాను, గరుత్మంతుడు పాండవులకు ప్రతినిధిగాను, ఇలా కనిపించేటటువంటి ఒకనొక ఆలోచన విధానాన్ని చెప్పుకుంటూ వస్తారు. అంటే రహస్య కథనం సుప్రసన్న గారి ఆలోచనలో 2 కోణాలలో సాగింది. అది నేను చెప్పదలుచుకున్నటువంటి మాట. ఏమిటి ఆ 2 కోణాలు అనంటే, ఒకటి సౌపర్ణోపాఖ్యాన కథ, తరువాత రాబోతున్నటువంటి మహాభారత కథకి ప్రాక్ కథనం లాంటిది అని చెప్పటం ఒక అంశమైతే, రెండవది ఇందులో ప్రతీకలుగా భావించబడేటటువంటి అంశాలు ఏమిటి, గరుత్మంతుడు కానీ, వినత కానీ, కద్రువ కానీ. వినత నుంచి ఉద్భవించింది కాబట్టి గాయత్రి, గరుత్మంతుడు గాయత్రి సమానమైనటువంటిది, వైనతేయుడు ఆ విష్ణు స్వరూపంగా చెప్పడం అనేది, ఇవన్నీ కూడా ప్రతీకాత్మకమైనటువంటి ఒకానొక దృష్టితో వ్యాఖ్యానించడం కనిపిస్తుంది. అందుకని వారి రహస్య కథనం నిజానికి దీన్ని కొంచెం వివరించాలి. ఏమిటి అని అంటే, వారు రహస్య కథనం అన్నప్పుడు కథ నడుస్తున్నటువంటి తీరులోనే మరొక కథనం స్ఫురించటం అని మనం ప్రబోధ చంద్రోదయం లాంటి నాటకాల్ని, కావ్యాల్ని చూసినప్పుడు అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ రహస్య కథనం అని వారు మాట్లాడటంలో అప్పటికి ఎలగరి అనేంత అలగరికల్ అనేటటువంటి ఒకనొక నేపథ్యం ఉన్నది. కానీ కథలో అంతర్లీనంగా రాబోయే కథ చెప్పటం వేరు, అంతర్లీనంగా మరో కథ స్ఫురించటం వేరు. ఈ మరో కథను స్ఫురించడం అనేది ప్రతీకాత్మకమైనటువంటి ప్రవృత్తి నుంచి ఆలోచించుకుంటూ వచ్చారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. రెండవది, అలగరి అనేటటువంటిది కేవలం కథనానికి సంబంధించింది మాత్రమే. దానికి మనం ఉదాహరణకి చేతనావర్త కవిత్వంలో కోవల సంపత్ కుమారాచారి గారి కవిత్వాన్ని చూసినప్పుడు అది అన్యాపదేశం అని అంటాం. దాన్ని అలగరి అని, అంటే కవిత్వంలో అన్యాపదేశంగా చెప్పటము అలగరి. ఇంకో రకం ప్రతీకాత్మకం అనే ఒకనొక పార్శ్వాన్ని పెట్టుకొని ఒక విషయాన్ని వ్యాఖ్యానించటము అలగరి. కానీ కథలో వచ్చినప్పుడు మాత్రమే అలగరి. అందుకని రహస్య కథనం అనేటటువంటి ఒకనొక ఆలోచన విధానాన్ని విశ్వనాథ సత్యనారాయణ కొంత ఆలోచన చేస్తే దానికి కొనసాగింపుగా సుప్రసన్న గారు గరుడోపాఖ్యానానికి సంబంధించిన ఒకనొక విషయాన్ని చెప్తారు. ఇక్కడ సుప్రసన్న గారి దగ్గర మహాభారతం విషయం వచ్చినప్పుడే మరో విషయాన్ని కూడా మనం ప్రస్తావించాలి. మహాభారతము తర్క సంగతి తత్వ నిర్ణయం అనేటటువంటి ఒకనొక కావ్య ప్రమితిలో ఉన్న వ్యాసము పూర్తిగా ఒక విషయాన్ని ఎంత తాత్విక కోణంలో మాట్లాడతారో, ఏ రకమైనటువంటి మొహమాటం లేకుండా మహాభారతంలో కనిపిస్తున్నటువంటి ఒక సమాజం ఏ రకమైనటువంటి సమాజం ఉంది అని చెప్పడం కూడా ఆ వ్యాసంలో కనిపిస్తుంది. అంటే మహాభారతంలో వేదార్థాలు ఉన్నాయనో, లేకపోతే ఇలాంటి తాత్వికమైన కథనం ఉన్నదనో చెప్తూనే దుర్యోధనుడు, శంతనుడు, తర్వాత పాండురాజు, తర్వాత ధృతరాష్ట్రుడు, ఇలాంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పతనమవుతున్నటువంటి ఒకానొక క్షత్రియ లక్షణానికి సంకేతాలుగా చెప్తారు. దుర్యోధనుడు దాంట్లో అత్యున్నత స్థాయి, అంటే వాడు శిఖరం లాంటి వాడు. పతనమవుతున్నటువంటి క్షత్రియ వ్యవస్థకి దుర్యోధనుడు అనేటటువంటి ఒకనొక పాత్ర శిఖరం లాంటి వాడు అని అంటారు. ఈ పాండురాజు, శంతనుడు, ఇలాంటి వాళ్ళ, ధృతరాష్ట్రుడు, ఇలాంటి పాత్రలన్నీ కూడా
ఆ పతనమవుతున్నటువంటి ఒకనొక క్షత్రియ ధర్మానికి సంబంధించిన లక్షణాన్ని అక్కడ చెప్తున్నాడు మహాభారతంలో. అది మిగతా పాత్రల కంటే, అంటే చాలా ఒక మాట కూడా అంటారు వారు, ఆ పై వర్గాల పాత్రలే పతనమవుతున్నటువంటి ఒకనొక స్థితిని మహాభారతం హెచ్చరిస్తూ ఉన్నది అని చెప్పి చాలా గొప్ప మాట అంటారు. అదే వ్యాసంలో ద్రోణుణ్ణి కూడా పతనమవుతున్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థకి సంకేతంగానే వారు చెప్తారు. అలాంటి కోణం నుంచి అశ్వత్థామని వ్యాఖ్యానిస్తారు. అలాంటి దృష్టితోనే వారు మాట్లాడతారు. ఈ ఈ మొత్తం వ్యాసం ఇలా ఒక విషయాన్ని చెప్తూనే తార్కికమైనటువంటి ఒకనొక చర్చ చేస్తూ మహాభారతం ధర్మేతిహాసమా మోక్షేతిహాసమా అన్న ఒక చర్చని బిల్డప్ చేస్తారు ఆ వ్యాసంలో. ఇతిహాసము అని మనం అంగీకరిద్దాం. ఈ అంగీకరించినటువంటి దాన్ని అది ఏ రకమైనటువంటి ఇతిహాసము, ధర్మానికి సంబంధించిందా మోక్షానికి సంబంధించిందా అని చాలా మంది అంటే మహాభారత కథని ఒక తాత్విక కోణం నుంచి వ్యాఖ్యానించే సందర్భంలో యది అస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి తత్వచిత్, అందులో అన్నీ ఉన్నాయి లోకంలో ఉన్నవి అని అంగీకరిస్తూనే ఇది ఫలానా వర్గానికి సంబంధించింది మాత్రమే, ఫలానా వారికి సంబంధించింది మాత్రమే అనే ఒకానొక ఆలోచన విధానం మనకి కనిపిస్తూ ఉంటే ఆ ఆలోచన విధానాన్ని త్రుంచుతూ అయ్యా ఇది మోక్షాల్ని చెప్పేటువంటిది కాదు అన్నదానికి వారు ఏం చెప్తారు, భగవద్గీత అయిన తర్వాత అర్జునుడు యుద్ధానికి వెళ్ళాడా లేదా, అంత చెప్పిన తర్వాత యుద్ధం వైపే మరలాడు కదా. స్వర్గారోహణ పర్వంలో ఒక్క ధర్మరాజు తప్ప మిగతా అందరూ చేరింది ఎక్కడికి, వాళ్ళంతా కోరుకున్నది ఏమిటి, మోక్షము అనేటటువంటిది ఏమీ లేదు కదా అక్కడ. కాబట్టి మహాభారతం ధర్మేతిహాసమే కానీ మోక్షేతిహాసం కాదు అని దాన్ని ఒక తార్కికమైన కథాకథన దృష్టితో ఒక విస్తృతమైనటువంటి ఆలోచన విధానం నుంచి దాన్ని వ్యాఖ్యానిస్తారు. అయితే వారే ఈ గరుడోపాఖ్యానానికి సంబంధించినటువంటి వ్యాసంలో ఒక మంచి మాట అన్నారు. అదేమిటి అనంటే, ఇలాగే దుష్యంతుని కథని, దుష్యంతుడు కూడా పతనమైన క్షత్రియ వ్యవస్థకి సంకేతం అంటారు వారు, దుష్యంత కథని, నలమహారాజు కథని, ఇలాంటివన్నిటినీ కూడా మనం ఈ కథన దృష్టితో రాబోయే విషయానికి ప్రతిబింబంగా ఉండటమో లేకపోతే రహస్యంగా ఏదో విషయాన్ని చెప్పటమో ఇది ఏమిటి అని. అదే సందర్భంలో అరణ్య పర్వంలో ఎన్నో పొందినటువంటి ధర్మరాజు కూడా తర్వాత యుద్ధం వైపు వెళ్ళటం ఇదంతా ఏమిటి అనంటే కర్మ మార్గానికి సంబంధించింది అని ఒక మౌలికమైనటువంటి ఒక విషయాన్ని చెప్తారు. రెండవది ఏంటి వారు అనేది ఇక్కడ అంటే, పరమాత్మ మూలమైన వృక్షము, అవిద్యా మూలమైన వృక్షము, ఈ రెండు పాయల మీద నుంచి కథ నడిచింది. అంటే కృష్ణుడు కేంద్రంగా నడిచినటువంటి ఒక కథ, దుర్యోధనాదులు లేదా మిగతా వారు అవిద్యా మూలకంగా నడిచినటువంటి ఒక భాగం, ఈ రెండింటిని నిర్మించుకుంటూ వెళ్ళినటువంటి ఒకనొక రీతి మహాభారతంలో కనిపిస్తుంది. అట్లాగే రాజసూయ యాగము, సర్పయాగానికి సంబంధించినటువంటి విషయంలో కూడా సర్పయాగం అంతా కూడా తమో గుణానికి సంబంధించింది. రురు ప్రమద్వరకు సంబంధించినటువంటి కథని ప్రస్తావిస్తూ, రురుడు ప్రమద్వర మరణం తర్వాత ఆ నాశనాన్ని చేయాలనుకుంటాడు. అంటే స్వీయ స్వార్థం కోసం ఎక్కడైతే ఒక వ్యక్తి సర్వాన్ని నాశనం చేయాలనుకుంటాడో అది తమోగుణ ప్రధానంగా కనిపించేటటువంటిది అని అంటారు. అదే సందర్భంలో తమ్ముళ్ళు ధర్మరాజు యొక్క తమ్ముళ్ళు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు, తపస్సులు, యుద్ధాలు ఇవన్నీ చేసి సత్వగుణ ప్రధానంగా నడిచింది రాజసూయ యాగం. ఈ సత్వగుణ ప్రధానంగా నడిచినటువంటి ఈ రాజసూయ యాగం కూడా తర్వాత ఏం చేసింది, మరొక రకమైనటువంటి ఈర్ష్య, అసూయలకు కారణమైంది. ఏమండి అంటే మహాభారత కథ కర్మ, ఇది కూడా విశ్వనాథ సత్యనారాయణ గారు కర్మ రెండు యజ్ఞాల యొక్క మధ్య నడిచింది, లేదా రెండు యజ్ఞాల యొక్క
అంతరువుల్లో ఈ కథ నడిచింది అని కర్మ పరిపక్వతని కర్మ ఫలాన్ని చెప్తున్నటువంటి గాథ అని వారంటే దానికి కొనసాగింపు లేదా దానికి ఇంకో 4 అడుగులు ముందుకు వేస్తూ కోవెల సుప్రసన్నాచారి గారు ఇది ధర్మేతిహాసమే కానీ మోక్షేతిహాసం కాదు అని ఒక మౌలికమైన ప్రతిపాదన చేస్తారు. దీని ద్వారా వారు ఏం నిరూపించదలుచుకున్నారు అంటే ఇందులో ఉన్న తాత్వికమైనటువంటి సమన్వయాలన్నీ కూడా లౌకిక జీవనం నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది, లౌకిక జీవనం నుంచి మనం తెలుసుకోవాల్సింది అని వారు ఈ ఈ ఈ మహాభారతంలోని విషయం ద్వారా ప్రతిపాదిస్తారు. ఇక్కడ ఇంతకు ముందే అనుకున్నట్టు ఇది మహాభారతం విషయంలో ఈ 2 వ్యాసాలు. మరి ముందుకు వెళ్తే ఇంకో సమన్వయం కనిపిస్తుంది. మొత్తం తెలుగు సాహిత్యాన్ని వారు అగ్నిగర్భ పీఠికలో సత్వగుణము, రజోగుణము, తమోగుణము చాలా వ్యాసాలు ప్రాచీన సాహిత్యానికి సంబంధించి వారు రాసేటప్పుడు ఈ 3 గుణాల యొక్క సమ్మేళనము ధర్మార్థ కామ మోక్షాలు అనేటటువంటి ఒకనొక తత్వము, వీటి కేంద్రంగానే వాటన్నిటిని విశ్లేషిస్తున్నట్టు వ్యాఖ్యానిస్తున్నట్టు మనం జాగ్రత్తగా చూస్తే గమనించవచ్చు. ప్రాచీన సాహిత్యాన్ని కవిత్రయానికి సంబంధించినటువంటిదంతా కూడా యుగ విభజన చేసేటటువంటి సందర్భంలో అగ్నిగర్భ పీఠిక రాస్తూ వారు ఏమంటారు అంటే కవిత్రయ భాగం అంతా కూడా సత్వగుణ ప్రధానమైనటువంటి సాహిత్యం అని అంటారు. శ్రీనాథుడు, కృష్ణదేవరాయల కాలము, ప్రబంధ యుగల కవులకు సంబంధించినటువంటి కాలం అంతా కూడా రజోగుణ ప్రధానంగా కనిపించేది అని, ఆ తరువాత వచ్చినటువంటిదంతా కూడా తమో గుణానికి సంబంధించిన సాహిత్యము అని ఒక ఒక మొత్తం తెలుగు సాహిత్యాన్ని వారు ఒక చూపుతో చూస్తున్నారు. ఇక్కడ మనిషిలో ఎట్లాగైతే సత్వరజస్తమో గుణాలు అనేవి ఉంటాయో అలాగే సాహిత్యంలో కూడా అభివ్యక్తిలో కూడా ఈ రకమైనటువంటి అంశాలు కనిపిస్తాయి అనే ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన చేయటం ద్వారా ఆ సాహిత్యాన్ని మనం చూసేటప్పుడు మనం ఏ రకమైనటువంటి భావనని కలిగి ఉండాలి, మనం ఏ రకమైనటువంటి ఆలోచనను కలిగి ఉండాలి అనేది ఒక ప్రతిపాదన చేస్తున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒకటి. తర్వాత వారు ఈ ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన చాలా వ్యాసాల్లో ఒక 3 అంతరువులు 4 అంతరువుల్లోనే మొత్తం విషయాన్ని విభజించుకొని చెప్పినట్టుగా వెళ్తూ ఉంటుంది. మరో ప్రతిపాదన ఏమిటి అనంటే ప్రాచీన సాహిత్యాన్ని రామాయణానికి సంబంధించినటువంటి వ్యాసం వచ్చినప్పుడు సందర్భంలో చెప్పిన మాట, సాహిత్యంలో ఏముంటుంది అంటే ఒక మానవ జీవన పక్షం ఉంటుంది, ఒక సౌందర్య పక్షం ఉంటుంది, లేదా ఒక ఆధ్యాత్మ సాధనా పక్షం ఉంటుంది. అంటే సాహిత్యాన్ని ప్రాచీన సాహిత్యాన్ని గమనించే సందర్భంలో మనకు 3 అంతరువులు ఉంటాయి అని వారు ప్రతిపాదిస్తున్నారు. ఒకటి మనిషి యొక్క జీవనాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించే రీతి ఒకటి, రెండవది కళాత్మకమైనటువంటి దృష్టితో అర్థం చేసుకునేది ఒకటి, అంటే లోకధర్మము కావ్యధర్మము ఈ 2 ఉన్నాయి. ఈ లోకధర్మము కావ్యధర్మము ఈ రెండిటికి సంబంధించిన దాన్ని లోకధర్మము ఏదైతే ఉందో అది కావ్యంలో కూడా కనిపిస్తూ ఉంది. అక్కడి వరకే మనం అర్థం చేసుకున్నప్పుడు మానవ జీవన పక్షంలో మనం వెళ్ళినట్టు దానికి అతీతంగా కావ్యానికి ఒక కళాత్మకమైనటువంటి విలువ సౌందర్య దృక్పథం ఒకటి ఉంటుంది. దాని దృష్టితో వెళ్ళినప్పుడు ఆలంకారిక సిద్ధాంతాలు అనుకోండి, ఒక సౌందర్య దృక్పథం అనుకోండి, ఒక రచనని అర్థం చేసుకోవడంలో అది కళాత్మకమైనటువంటిది, అది సౌందర్య పక్షంగా అర్థం చేసుకోవాలి అంటారు. మూడవది ఈ రెండిటికి అతీతంగా ఆధ్యాత్మ సాధనా పక్షం, ఇది కేవలం మనకి లౌక ధర్మాన్ని చెప్పటం కోసమో లేకపోతే మనకి మానసికమైన ఆనందాన్ని ఇవ్వటం కోసమో ఆ కావ్యం రచించబడలేదు. దానికి పైన ఇంకేదో జరిగి ఉంది, ఇంకేదో ఆలోచన కలిగి ఉంది. దాన్ని అర్థం చేసుకోవటం కోసం మనం ప్రాచీన సాహిత్యాన్ని చదవాలి. అది ప్రాచీన సాహిత్యం అనే మాటే, కానీ ఆధునిక సాహిత్యానికి కూడా కొన్ని లోతైనటువంటి రచనలకి వర్తిస్తుంది. అలాంటి మాటని వారు అక్కడ వాడారు. అదే సందర్భంలో ఏమంటారు, ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మికమైనటువంటి అంతరువుల్లో కూడా సాహిత్య పరిశీలన చెయ్యాలి అనేది ఈ వ్యాసానికి, ఈ రామాయణ కావ్యావిర్భావం వాల్మీకి రాసినటువంటి రామాయణ ఇతిహాస ప్రారంభానికి సంబంధించిన దాంట్లో కావ్య తత్వానికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు వాల్మీకి చేశాడు
అనే చెప్పే సందర్భంలో చెప్పినటువంటి మాట. రెండవది, ఇక ఇంకో విషయానికి వస్తున్నాను. కావ్యం మొత్తం ఒక సమగ్ర జీవనానికి సంబంధించిన వ్యవహారం అని ఒక మాట వారికి ఉంది. కావ్యం మొత్తం సమగ్రమైనటువంటి ఒక జీవన విధానానికి సంబంధించింది. ఏమిటి కావ్యం మొత్తం ఒక సమగ్ర జీవితాన్ని ఏం చెప్తుంది? ఇది ఏ అర్థంలో మనకి ఈ మాటను అంటూ ఉన్నాడు అని అంటే, ఈ రససూత్రానికి సంబంధించిన దాన్ని విభావానుభావ సాత్విక వ్యభిచారి సంచారి భావాలు వ్యభిచారి భావాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా మను చరిత్రకు సంబంధించిన వ్యాసంలో వారు ఒక ప్రతిపాదన చేస్తారు. అదేమిటి అని అంటే, ఆలంబన విభావం అంటే ఏముంది? నాయికా నాయకులు మనుషుల యొక్క విషయం అంటే మానవ ప్రపంచం ఉంది. ఉద్దీపన విభావం అనేసరికి ఏముంది అంటే, ఈ చుట్టుపక్కల ఉండే అష్టాదశ వర్ణనలన్నీ కూడా ఉద్దీపన విభావాలు అంటే దేశ కాలాలన్నమాట. తాత్విక భావాలంటే ఏమిటి? శరీరం నుంచి పుట్టేటటువంటి అభిప్రాయాలు అని ఇక్కడ. ఆ తరువాత సంచారీ భావాలు ఏమిటి? మనోలోకంలో ఉన్మీలితమైనటువంటి అంటే వ్యక్తి మనస్సుకు సంబంధించింది. శరీరము, మనస్సు, శరీరము, బయట ఉండే లోకము, బయట ఉండే ప్రపంచం. ఇదే రసం అంటే ఏమిటి అంటే ఇదే. ఈ రసాన్ని అర్థం చేసుకునేటటువంటి ఒకనొక క్రమంలోనే సాహిత్య ఆవిర్భావం జరిగింది. దాని కోణం నుంచి మనం తెలుసుకోవాల్సింది, ప్రాచీన సాహిత్యాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని ఒక మనుచరిత్రకు సంబంధించిన సందర్భంలో అన్నా, ఇది మొత్తం ప్రబంధ వాంగ్మయానికి ప్రాచీన సాహిత్యానికి అన్వయించేదే. ఇప్పుడు ఉదాహరణకి ఒక రచన మన మీద ఏ రకమైనటువంటి ముద్ర వేసింది అని మనం ప్రశ్నించుకుందాం. మన మీద అంటే శరీరం మీద అయితే ముద్ర వేయదు కదా. శరీరం మీద గాయం పడుతుంది తప్ప గాయం యొక్క తీవ్రత మనసు మీద ముద్ర వేస్తుంది. కాబట్టి మనకి జ్ఞానేంద్రియాలకి ఒక రచన ఇచ్చినటువంటి అనుభూతి ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే లోకం నుంచే వచ్చింది. లోకంలో ఉండే మనకి దగ్గరికి వచ్చింది, మనలోకి ప్రవేశించింది. ఈ క్రమం ఒకటి ఉంది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఆ మనుచరిత్రకు సంబంధించిన ఒక వ్యాసం దగ్గర ప్రస్తావిస్తారు. ఆ తరువాత ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన ఒకనొక వ్యాసాన్ని ప్రాచీన సాహిత్య వ్యక్తిత్వం అని ఒక వ్యాసం ఉంది వారు సమర్పణలో. దాంట్లో ఒక మొత్తం ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన ఒకటి కనిపిస్తుంది. అదేంటి అనంటే, దేశీ ఛందస్సులు పాడుకోవటానికి, అక్షర ఛందస్సులు అభివ్యక్తికి, పాడుకోవటానికి అక్షర ఛందస్సులు చదువుకోవటానికి అని ఒక అభిప్రాయం. ఇక్కడ పాడటానికి చదవటానికి ఈ రెండు రకాల మార్గాలు ఎందుకు వచ్చాయి? రెండు మార్గాలు ఎందుకు మనం అనుసరిస్తూ ఉన్నాం అంటే, దీనికి ఒకటి మౌఖికమైనటువంటి వ్యవహారము, రెండవది లోకంలో లిఖిత రూపమైనటువంటి వ్యవహారం. ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి ఒకనొక దిశని చెప్తూ వారు ఏమంటారు అంటే, ప్రాచీన సాహిత్యంలో ఉన్న అభివ్యక్తి చాలా సరళమైంది. ఈ మాట నిజానికి ప్రత్యేకంగా ఎందుకు అనాల్సి వస్తుంది? ప్రాచీన సాహిత్యం మాకు అర్థం కావట్లేదు, ప్రాచీన సాహిత్యం మాకు తెలియట్లేదు, ప్రాచీన సాహిత్యాన్ని మేము సరిగ్గా గుర్తించలేకపోతున్నాం. ఇలాంటి మాటలన్నీ మనం ఇటీవల కాలంలో వింటూ ఉన్నాం, ఒక 30-40 సంవత్సరాలుగా. దానికి వారు చాలా జాగ్రత్తగా జవాబు చెప్పటం, సంస్కృతం ప్రాచీన సాహిత్యంలో అభివ్యక్తిలో సారళ్యం ఉంది, అందులో ఏం సందేహం లేదు. ఎందుకు? అది మనకు తెలిసిన ఒక కథాసూత్రాన్ని పెట్టుకొని నడుస్తూ ఉంటుంది. ఇంకా ముందు ముందు మహాకావ్యాల దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రస్తావన చేస్తాను. అట్లాగే సంస్కృతాంధ్ర మిశ్ర శైలితో కూడినటువంటి విషయాన్ని చిక్కగా చెప్పటం, భావాన్ని చిక్కగా చెప్పేటటువంటి విషయానికి అవకాశం కల్పించింది. భాషాభివ్యక్తిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రకటించడం కోసం వచ్చింది.
ఇవన్నీ ప్రాచీన సాహిత్యంలో కనిపిస్తాయి. అంటూ మరి చాలా గొప్ప మాట ఏమన్నారు అంటే, మార్గాదేశి అని మనం రూప సౌలభ్యం కోసం అర్థం చేసుకోవటానికే తప్ప ఈ రెండిటిలో ఉన్నవి సమాన లక్షణాలే. ఈ రెండిట్లో పెద్ద భేదమేమీ లేదు. అది తెలుసుకోవటం, ఇప్పుడు ఉదాహరణకి ఆముక్తమాల్యద ఉంది, మహా ప్రౌఢ కావ్యం, కానీ అది దేశీయమైన కథ. రాముడి కథ మనం రామాయణం సంస్కృతం నుంచి తెచ్చుకున్నాం, అది యక్షగానంగా రాస్తున్నాం. అంటే రూపపరంగా ప్రక్రియాపరంగా చూసినప్పుడు దేశీ ప్రక్రియ, కథ మార్గం. కాబట్టి ఛందస్సు ఆధారంగాను కొన్ని కనిపించేటటువంటి అంశాల ఆధారంగాను మనం చూసినప్పుడు దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకునే సందర్భంలో వీటిలో ఉండేవి సమానమైనటువంటి లక్షణాలే. దాంట్లో స్థూలమైనటువంటి భేదాలే తప్ప ఎక్కువ సమాన లక్షణాలే అంటూ ఒక మాట ఏమంటారు, అన్నిటికీ ప్రక్రియాపరమైనటువంటి వైవిధ్యం ప్రాచీన సాహిత్యంలో కనిపిస్తుంది కాబట్టి అన్నిటికీ ఒకే సూత్రం పెట్టుకోకూడదు అని అంటూ చాలా గొప్ప మాట అందులో ఏంటి అని అంటే, శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని ఆత్మాశ్రయమైన ఖండకావ్యం అన్నారు. ఇది చాలా మౌలికమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి ప్రతిపాదన. ఎందుకు ఎందుకు ఈ ప్రతిపాదనని మనం మౌలికమైందని అర్థం చేసుకోవాలి అని అంటే, సరే అందులో ఉన్నది దూర్జటి ఆత్మస్థుతి ఆత్మ అభివ్యక్తి, శతకానికి ఉండేటటువంటి లక్షణం కూడా ఆత్మాశ్రయత్వం, ఇవన్నీ ఉంటాయి అని అంటాం. కానీ దాన్ని ఆత్మాశ్రయమైన ఖండకావ్యం అన్నారు. ఖండకావ్యం అనటంలో మహాకావ్యం కాదు అని చెప్పడమే వారి ఉద్దేశం ఏమండి. కానీ శతకం అనకుండా ఖండకావ్యం అనటం ద్వారా, శతకం అన్నప్పుడు ఏ పద్యానికి ఆ పద్యం, ముక్తక లక్షణం ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఖండకావ్యం అన్నప్పుడు ఏదో ఒక రకమైన అంతఃసూత్రం నడుస్తూ ఉంటుంది. ఈ అంతఃసూత్రం వల్ల, అంతఃసూత్రం ఏమిటి అంటే ఆత్మాశ్రయత్వం. మనకు మొత్తం తెలుగు సాహిత్యంలో నాకు అర్థమైనంతలో వాళ్ళ రచనల ద్వారా వాళ్ళు కొంత అర్థమయ్యేది, అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితం కొంత అర్థమయ్యే కవులు రామదాసు, మన దూర్జటి, వీళ్ళిద్దరేనేమో అనిపిస్తుంది. ఆ దృష్టితో వారు మాట్లాడారు. అట్లాగే ఇంకో మాట అంటారు ఇదే రచనలో, రామాయణ మహాభారతాలు పూర్తిగా ఇతిహాసాలు అనే ప్రక్రియకు సంబంధించిందైనా ఆనందవర్ధనుడు లాంటి వాడు దాన్ని కావ్యాలు అని ఎందుకు అన్నాడు? ఇదో ప్రశ్న. మనకి ఇతిహాస పురాణాలకు సంబంధించినటువంటి దాంట్లో రస ప్రస్తావన చెయ్యం, మనం పెద్దగా ఆ విషయాన్ని గురించి ఆలోచించం. కావ్య విషయం వచ్చినప్పుడు మాత్రమే రసానికి సంబంధించిన ఆలోచన విధానం. అందుకని ఆనందవర్ధనుడు మహాభారతానికి సంబంధించిన శాంతరసమని, అంటే కరుణరసమని ఇలాంటి ప్రతిపాదనలు మనకు కనిపిస్తూ ఉంటాయి సాహిత్యంలో. ఇక్కడ మహాభారత రామాయణాలకు సంబంధించిన ఒకానొక ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో రామాయణ మహాభారతాల్ని ఆనందవర్ధనుడు ఎందుకు కావ్యాలన్నాడు అన్న దానికి సుప్రసన్న గారు చెబుతున్న కారణం ఏమిటి అంటే, ఆ రెండు ఇతిహాసాలు కూడా కాళిదాసాది కవుల నుండి నేటి నవలా రచయితల వరకు, నేటి నవలా రచయితల వరకు పూర్తిగా అందులో నుంచి ఏదో రకమైనటువంటి సామగ్రి దొరుకుతున్నది, రచనా సామగ్రి దొరుకుతున్నది. అలాంటి కారణం చేత వాటిని ఆనందవర్ధనుడు కావ్యాలుగా భావించాడు. అంటే అవి కావ్యములు పుట్టటానికి హేతువులుగా, పునాదులుగా ఏదో రకంగా కథాసూత్రానికో లేకపోతే పాత్రకో దేనికో ఒకదానికి పనికొస్తూ ఉన్నాయి కాబట్టి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ ప్రక్రియ ఒక ప్రధానమైనటువంటి దృష్టితో ఉంది. ఆ తరువాత నేను వసు చరిత్ర గురించి నేనేం మాట్లాడనండి ఇవాళ, ఎందుకంటే అందులోకి వెళితే ఆ ఒక్క విషయాన్ని గురించి చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత మరో రకమైనటువంటి విషయం ఉంది. అదేమిటి అంటే, ప్రక్రియాపరంగా వారు చేసినటువంటి ఆలోచనల్లో క్షేత్ర మహాత్మ్యాలకు సంబంధించిన ఒక చిన్న ఆలోచన, గొప్ప ఆలోచన చేశారు వారు.
క్షేత్ర మాహాత్మ్యం పురాణాలకు సంబంధించింది, పురాణాల నుంచి వచ్చినటువంటిది. ఈ పురాణాల నుంచి ఇది వచ్చింది అనే విషయంలో ఎవరికీ విప్రతిపత్తి లేదు. అది జానపద రీతిలో ఉన్నప్పుడు స్థల పురాణంగాను లేకపోతే ఇంకో రకంగాను అర్థం చేసుకున్న క్షేత్ర మాహాత్మ్యం అనేది నృసింహ పురాణం ఎర్రన్న దగ్గర నుంచి, అట్లాగే పాండురంగ మాహాత్మ్యం, కాళహస్తీశ్వర మాహాత్మ్యం, ఇలా మాహాత్మ్య కావ్యాలు మనకి చాలా వచ్చాయి. క్షేత్ర మాహాత్మ్యం దాంట్లో అసలు క్షేత్రం ఏదవుతుంది, ఏది క్షేత్రం అవుతుంది అని అంటే ముక్తినిచ్చేది క్షేత్రము. అన్నీ ఒకలాంటివి కదా. అరుణాచలం ఉందనుకోండి, అక్కడ స్మరణ ముక్తి, శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే ముక్తి, వారణాసిలో మరణిస్తే ముక్తి. ఏమండి, మరి ఆళ్వారులు పాడినటువంటి 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రము అనేదానికి, దివ్యక్షేత్రము అన్నదానికి వైష్ణవ సంప్రదాయము లేదా ఆళ్వారుల సంప్రదాయం ఏం చెప్తుంది అంటే దివ్య సూరులు అని అంటారు, దివ్య క్షేత్రాలు అంటారు, దివ్య ప్రబంధము అంటారు. అంటే దివ్య అనేటటువంటి మాట వచ్చింది అని అంటే అర్థం ఏమిటి అంటే ఆళ్వారుల సంబంధం ఏదైతే ఎక్కడైతే ఉన్నదో అది దివ్య క్షేత్రం, వారు దివ్య సూరులు, వారు రచించింది దివ్య ప్రబంధం. ఆ అర్థంలో దివ్యక్షేత్రం అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళ పాటల వలన అవి దివ్య క్షేత్రాలు అయ్యాయి. అంటే ముక్తినివ్వటం మాత్రమే కాదు, ఒకరు స్తుతించటం వల్ల కూడా క్షేత్రం అయ్యింది. రెండోది, మూడో ప్రతిపాదన ఏమిటి అనంటే ఒక మహానుభావుడు పుట్టటం వల్లనో, ఒక మహానుభావుడు అక్కడ తన జీవితాన్ని ముగించటం వల్లనో కూడా అది క్షేత్రం అవుతుంది అని క్షేత్రానికి క్షేత్రానికి సంబంధించిన ఒక మౌలికమైనటువంటి ఒక ప్రతిపాదన చేస్తారు. చేసి అయోధ్య, మధుర ఇలాంటివన్నీ ఉదాహరించి చాలా గొప్ప ఆ వ్యాసం చివర ఒక మాట అంటున్నాను. అదేంటి అనంటే క్షేత్ర మాహాత్మ్యాలు మిత్ర సంహితాలు, కాంతా సంహితాలు కాదు అని. అదేమిటి? ఇది కొంచెం సుప్రసన్న గారు మళ్ళీ వివరించాల్సినంత అవసరం ఉన్నటువంటి స్టేట్మెంట్. ఒక రకంగా మాట్లాడుతూ ఏమిటి మిత్ర సంహితం అని ఎందుకంటున్నారు? ఇది పురాణ సంబంధం నుంచి వచ్చింది అని మనం అంటున్నాం కాబట్టి మిత్ర సంహితం అన్నారు అనుకుందాం. కానీ పాండురంగ మాహాత్మ్యం, కాళహస్తీశ్వర మాహాత్మ్యం, లేకపోతే మరో ఘటికాచల మాహాత్మ్యం, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అనేక రకాలైనటువంటి అంశాలు కావ్య పద్ధతిలో చెప్పబడలేదా అనంటే అవి మోక్ష ప్రధానమైనటువంటి విషయాన్ని, భక్తి ప్రధానమైనటువంటి ఒకానొక లక్షణాన్ని కేంద్రంగా కలిగి ఉన్నాయి. అందులో ఎక్కడో దగ్గర పద్య నిర్మాణ నిగమ శర్మ పాత్రే ఉందనుకుందాం. ఆ నిగమ శర్మ చేసినటువంటి పనులు, అతను చేసినటువంటి విషయాల్ని వర్ణించేటటువంటి సందర్భంలో అక్కడక్కడ శృంగార వర్ణన ఉన్న విషయమంతా కూడా మోక్షానికి సంబంధించిన దానితో లింక్ అవుతుంది. అది సుశీల కథ కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదా వాళ్ళు ఉన్న స్థితి నుంచి చేరవలసినటువంటి ఒక గమ్యస్థితికి సంబంధించిన విషయాన్ని చెప్తుంది. కాబట్టి క్షేత్ర మాహాత్మ్య కావ్యాలన్నీ కూడా కావ్యాలే అయినా సరే అవి కాంతా సంహితం కాదు, మిత్ర సంహితము. ఇది తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి క్షేత్ర మాహాత్మ్యాల్ని అర్థం చేసుకునే సందర్భంలో జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి మాట. ఈ ప్రతిపాదన వల్ల ఏమవుతున్నది అనంటే ప్రబంధాలుగా చెప్పబడేటటువంటి రచనలు గృహస్థాశ్రమ ధర్మాన్ని ప్రధానంగా చెప్పినవి, అలాగే శ్రీనాథాదులు రచించినటువంటి శృంగార నైషధాది రచనలు, వాటిలో ఉండేటటువంటి కాంతా సంహితత్వానికి ఇందులో కనిపించేటటువంటి భిన్నత్వానికి ఏ రకమైనటువంటి మౌలికమైనటువంటి తేడా ఉన్నది అని అర్థం చేసుకోవటానికి ఈ ప్రతిపాదన మనకు పనికొస్తుంది. కాబట్టి ఇది చాలా
వారు మా ఎప్పుడో టప్మని అలా అనేస్తూ ఉంటారు అనుకున్నాం కదా ఇంతకు ముందు కూడా 2-3 సందర్భాల్లో. అలాంటి ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన ఇక్కడ కనిపిస్తుంది. అట్లాగే వీటి యొక్క పరమార్థం ఏమిటి? ఈ క్షేత్ర మహాత్మీయ రచనల యొక్క పరమార్థం ఏమిటి అని అంటే, కంప్లీట్ గా ఇవి ఈశ్వరాభిముఖంగా సాగేటటువంటి ప్రక్రియ. లౌకిక జీవనం నుంచి ఈశ్వరాభిముఖంగా, అందులో స్వీయ ప్రయత్నం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. తర్వాత ఇంకో మాట అంటారు, ఏకవాక్యత లాంటిది రచనా నిర్మాణంలో ఒక క్రమ పరిణామం లాంటిది క్షేత్ర మహాత్మ్యాల్లో కనిపించదు అని. ఇలా చెయ్యటం ద్వారా పురాణాల నుంచి సమకాలీనమైనటువంటి ప్రబంధాలలో ఒక ఉపభాగంగానే దీన్ని కొంతమంది భావించినారు. అలాగే కావ్యాల నుంచి, ప్రబంధాల నుంచి, పురాణాల నుంచి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియగా నిరూపించటం లాంటిది చేశారు. అయితే దీని వెనక వారికి ఏది సహాయం చేసి ఉంటుంది? ఇది నా ఆలోచన అండి. ఏ అంశం సహాయం చేసి ఉంటుంది ఈ అంశాన్ని వారు ప్రతిపాదించడానికి అని అంటే, మనకి కొన్ని పురాణాలలో వెంకటాచల మహాత్మ్యం అని దొరుకుతుంది. ఈ వివిధ పురాణాలలో మన వాళ్ళు వెంకటాచల ఇతిహాసమాల లేకపోతే వెంకటాచల మహాత్మ్యం పేరుతో 2 భాగాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేసినటువంటి పుస్తకాల్లో ఏ ఏ పురాణాల్లో వెంకటాచల మహాత్మ్యాన్ని వర్ణించబడి ఉన్నది అని. ఇన్ని పురాణాల్లో మహాత్మ్య వర్ణన ఉన్నది. ఆ మహాత్మ్య వర్ణనని ఒకరు కావ్య పద్ధతిలోకి తీసుకువస్తూ ఉన్నటువంటి సందర్భంలో దాని మౌలికమైనటువంటి స్వభావమైన మిత్ర సంహితాన్ని అది వదలకుండానే కావ్యమంతా నడుస్తుంది అని ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన ఈ క్షేత్ర మహాత్మ్యాలకు సంబంధించిన దాంట్లో కనిపిస్తుంది. ఆ తరువాత ప్రబంధ సాహిత్యాన్ని గురించి అట్లాగే మిగతా అంశాల గురించి మాట్లాడే సందర్భంలో చాలా జాగ్రత్తగా ఒక గొప్ప గొప్ప ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రబంధ సాహిత్యాన్ని గురించి మౌలికమైనటువంటి ప్రతిపాదన కోవెల సంపత్ కుమారాచారి గారి వ్యాసాల్లోనూ అముద్రితంగా చాలా వ్యాసాలు, అంటే ఎక్కడైనా పత్రికల్లో వచ్చిండొచ్చు సంపత్ కాలంలో కూడా, సుప్రసన్న గారిలోనూ కూడా నాకు జాగ్రత్తగా గమనిస్తే ఏమనిపిస్తుంది అంటే, ఆధునిక సాహిత్య విమర్శలో తెలుగు ప్రబంధాల పైన వాటిలో శృంగార రసము అనేటటువంటి శృంగార రసానికి సంబంధించిన విషయాన్ని అర్థం చేసుకోవటంలో, గృహస్థాశ్రమ ధర్మంలో శృంగారము కూడా ఒక భాగము అనేటటువంటి ఒక విషయాన్ని అర్థం చేసుకునే క్రమంలో మౌలికంగా తెలుగు సాహిత్య విమర్శకులు సామాజిక కోణంలో వాళ్ళకు అర్థమైన రీతిలో, అప్పటికి తోచిన రీతిలో మాట్లాడేటటువంటి సందర్భాన్ని గుర్తించి ఈ ఇద్దరు కూడా తెలుగు ప్రబంధాలను గురించి మౌలికమైనటువంటి వ్యాసాలు రాసుకుంటూ వచ్చారు ఏమండి. అందులో ప్రబంధం మహాకావ్యానికి ప్రబంధానికి పెద్ద తేడా లేదు అనేది సుప్రసన్న గారి యొక్క ఖచ్చితమైన అభిప్రాయం. సంపత్ కుమార్ గారిని ప్రబంధాన్ని గురించి అడిగితే వారేమంటారు అని అంటే, కావ్యం రచించినప్పుడు అది కావ్యం, చదివేటప్పుడు అది ప్రబంధం అంటారు. అంటే మనము ఆ రచనా రీతిలో ఉండే ప్రత్యేకత వల్ల దాన్ని అలా అంటున్నాం తప్ప అది భిన్నం కాదు అనేదే ఇద్దరి అభిప్రాయం కూడా. అయితే మహాకావ్యం ప్రబంధంగా మారటానికి తెలుగు సాహిత్య విమర్శలో ఏ రకమైనటువంటి కారణాలు జరిగాయని సహృదయ చక్రంలో మహాకావ్య ప్రబంధం అనే వ్యాసం రాస్తూ చాలా మౌలికంగా చివరికి ఒక మాట అనేస్తారు. అదేమిటి అని అంటే, కాళిదాసు రాసినట్టు భారవి రాయలేదు, భారవి రాసినట్టు మాగుడు రాయలేదు. ఏదో పరిణామం ఉంది, భిన్నత్వం ఉంది. ఆ భిన్నత్వమే తెలుగు పద్య నిర్మాణాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రబంధ యుగం నాటికి వచ్చినటువంటి రచనలో ఆ భిన్నత్వం ఉన్నది. అంతకు ముందున్నటువంటి వారిలోని విశిష్ట లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి చేరాయి. ఇలా చేరినటువంటి దాని పరివర్తిత రూపమే తప్ప ప్రత్యేక రూపంగా ప్రత్యేకంగా భావించడం అనేది సరి అయింది కాదు అనేది వారి ఉద్దేశం. రెండవది, తెలుగు ప్రబంధాలన్నీ కూడా మూసపోసినట్టుంటాయి అనేది దక్షిణాంధ్ర యుగం తర్వాత విజయ విలాసాది ప్రబంధాల తర్వాత వచ్చిన మాటని బట్టి దానికి కూడా
బేస్ అంటే ప్రబంధ యుగంలో కానీ దక్షిణాంధ్ర యుగంలో కానీ జాగ్రత్తగా గమనిస్తే ఎంత స్వతంత్రంగా అవి నడిచాయి జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది అని ఆ వ్యాసంలో ప్రతిపాదిస్తారు. ఇక వస్తు నిర్వహణ సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ చాలా మౌలికమైనటువంటి ఒక అంశాన్ని చెప్తారు. శృంగార రసము అనేటటువంటి ఒక దాన్ని పెట్టుకొని ఆధునిక యుగంలో చాలా రకాలైనటువంటి విమర్శలు దాని మీద చేస్తే, కామము వేరు శృంగారము వేరు. ధర్మా విరుద్ధం కామోస్మి. ఏమండి, ధర్మానికి విరుద్ధంగా ఉండేటటువంటి కామాన్ని ఏ ప్రబంధము అంగీకరించలేదు. అందుకనే వాళ్ళ కుటుంబ జీవనాల నుంచి, గృహస్థాశ్రమ ధర్మం నుంచి వాళ్ళ జీవనం కొనసాగినప్పుడే వాళ్ళు మోక్షాన్ని పొందినట్టుగా కథలన్నీ నడిపిస్తూ ఉంటాయి. అందుకని ఇతిహాస పురాణాలన్నీ కూడా వైదికమైనటువంటి ఒకానొక దృష్టితో అర్థం చేసుకోవాలి అనే ఒక ప్రతిపాదన ఆ వ్యాసంలో చేస్తారు. ఇతిహాస పురాణాల్ని వైదిక నిష్ఠతో అర్థం చేసుకోవాలి, వైదిక మార్గానికి సంబంధించిన దృష్టితో అర్థం చేసుకోవాలి. ఈ కావ్య ప్రబంధాలన్నింటినీ కూడా తాత్వికమైనటువంటి దాంట్లో తెలుగు సాహిత్యాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి అంటూ తాత్వికమైనటువంటి దృష్టితో అంటారు. ఈ తాత్వికం ఏమిటి అని అంటే ఆగమ శాస్త్రం, నాట్య శాస్త్రం, కామశాస్త్రం, ప్రతిమా నిర్మాణ శాస్త్రం, అలంకార శాస్త్రం. అంటే ఇవన్నీ కూడా తాత్వికం, కొన్ని తత్వములను చెప్పినటువంటి తత్వశాస్త్ర గ్రంథాలు లాంటివి. కామము అనే దానికి ఒక ఫిలాసఫీని చెప్పినటువంటివి. ఇలాంటి వాటి దృష్టితో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇలాంటి వాటి యొక్క నేపథ్యం నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది అని ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదనని ఈ వ్యాసంలో చేస్తారు. అంటే ఇక్కడ ఈ వ్యాసంలో వారు అనటం, ఇతిహాస పురాణాలని చూసేటటువంటి క్రమంలో వైదిక మార్గం, వేదవ్యాసుడు ఏ వైదిక మార్గాన్ని గురించి చేశాడో దాన్ని దృష్టిలో పెట్టుకునే నాకు కావ్యం రాయమని రాజరాజు అడిగాడని కూడా మనం అంటూ ఉంటాం కదా. కాబట్టి ఇతిహాస పురాణ ప్రక్రియని మనం అర్థం చేసుకునేటప్పుడు వైదిక మార్గాన్ని అనుసరించాలి. ఈ కావ్య ప్రబంధాలని అర్థం చేసుకునేటటువంటి సందర్భంలో తాత్వికమైనటువంటి దాన్ని అన్నారు. ఇక్కడ తాత్వికము అనేటటువంటి దాన్ని ఒక ఫిలాసఫీ, నాట్యము అనేటటువంటి ఒక ఫిలాసఫీని, కామశాస్త్రము, ప్రతిమాశాస్త్రము అనే ఒక ఫిలాసఫీని బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోవాలి అని ఆ దృష్టితో మనం తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి విషయం. దాన్ని కూడా వారు ఏం చేస్తారు మళ్ళీ అని అంటే, కామశాస్త్రము లేదా ప్రతిమా నిర్మాణ శాస్త్రం లాంటివి ఉన్నాయనుకోండి, అవి లోకం ద్వారా మనం తెలుసుకోవలసినవే. పుస్తకాల్లో ఉండేవి ఉంటాయి, కానీ లోకాభిముఖంగా నడుస్తుంది. అంటే ఒక కావ్యాన్ని అర్థం చేసుకునేటటువంటి ఒకానొక వ్యక్తికి, కావ్య ధర్మం ఏమిటి అని తెలుసుకునేటటువంటి వ్యక్తికి ఇన్ని రకాలైనటువంటి అంతరువులు, ఇన్ని రకాలైనటువంటి అంశాల యొక్క అవగాహన ప్రాచీన సాహిత్యాన్ని అర్థం చేసుకునే క్రమంలో అవసరం ఉన్నది. ఇవాళ ఆధునిక సాహిత్యాన్ని గురించి చెప్పే సందర్భంలో కూడా విమర్శకులు ఏమంటున్నారు, ఇంత సంక్లిష్టమైనటువంటి ఒకానొక సాహిత్య పాఠ్యాన్ని అర్థం చేసుకోవాలంటే నీకు సైకాలజీ తెలిసి ఉండాలి, నీకు ఫిలాసఫీ తెలిసి ఉండాలి, నీకు రాజకీయ శాస్త్రం తెలిసి ఉండాలి, నీకు సోషియాలజీ తెలిసి ఉండాలి, నీకు సాహిత్య పరిణామాలు తెలిసి ఉండాలి అని మాట్లాడుతున్నారు కదా. అలాగే ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన ఒక తత్వాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవాలంటే, ప్రబంధ సాహిత్యాన్ని ఇవాళ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అంటే మనకు కావాల్సింది ఏమిటి అని అంటే, ఇగో వీటి యొక్క అవగాహన, వీటి యొక్క మౌలికమైనటువంటి విషయాల్ని తెలుసుకునే విధంగా ఉండాలి అనే ప్రతిపాదన వారు ప్రాచీన సాహిత్యంలో చేస్తారు. అదే సందర్భంలో ప్రబంధ సాహిత్యానికి సంబంధించిన విషయంలోనే రామరాజభూషణుడి యొక్క కల్పనా కథల గురించి శ్రవ్య కావ్యేతి వృత్తం అనే వ్యాసం ఉంటుంది. అందులో రామరాజభూషణుడు కేవల కల్పనా కథలు, కృత్రిమరత్నములు, ఆద్య సత్కథల్ వాహిరి సత్కథల్ వాహిరి పుట్టురత్నములు, అవారిత సత్కవి కల్పనా విభూషావక పూర్వవృత్తములు, సానలు దీర్చిన జాతిరత్నముల్ కావున ఇట్టి మిశ్రకథగా ఒనరింపు నేర్పు పెంపునన్.
ఇక్కడ ఈ మిశ్ర కథ అనేటటువంటి మాట ఇతను వాడినటువంటి సందర్భం, కల్పనా కథ అనేటటువంటి దాన్ని వాడిన సందర్భాన్ని నేపథ్యంగా చేసుకుని ఇది వారి థీసిస్ లో కూడా వచ్చింది అని వారే చెప్పారు. ఆ సందర్భాన్ని పెట్టుకొని భోజుడు చెప్పినటువంటి 5 రకాలైనటువంటి నిర్మాణాలు కావ్యానికి ఇతిహాస ఉద్భవము, సదాశ్రయము, ప్రతి సంస్కార్యము, ఇలా కథాశ్రయము, అనుత్పాద్యము, ప్రఖ్యాతము ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ తీసుకొని కేవల కల్పనా కథ అనేటటువంటి ఒకానొక మాటని ఏమండి ఉత్పాద్యం కిందికి తీసుకువచ్చి, కేవల కల్పనా కథ అనేది ఉత్పాద్యం దగ్గర తీసుకొచ్చి దాన్ని ధనంజయుడి యొక్క దశరూపకానికి సమన్వయం చేస్తూ రామరాజభూషణుడు కల్పనా కథ అనేటటువంటి దానికి ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన చేశారు అని. ఇక్కడ కల్పనా కథ అన్నప్పుడు కూడా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అదేమిటి అని అంటే, కల్పన మనం పాత్ర కల్పన, భావకల్పన, వర్ణనా కల్పన, ఇలా కల్పన శబ్దాన్ని అన్నిటికీ అన్వయించి వాడుతూ ఉంటాం. కానీ సాహిత్య శాస్త్రంలో మాత్రం కల్పన అన్నప్పుడు కథ యొక్క కల్పన మాత్రమే కల్పన. అది కూడా ఎలాంటి కల్పన అంటే, ఏదో కథలో మహాభారత కథ ఉంది ఏమండి, మహాభారత కథలో మరేదో విషయాన్ని చొప్పించటం కల్పన అవుతుంది తప్ప కథాకల్పన కాదు. కాబట్టి ఆ కల్పనా కథ అనేటటువంటి ఒకనొక మాటకి మిశ్ర కథకి అతీతంగాను ఉత్పాద్యంగాను ఎలా మౌలికంగా అతను చెప్పాడు రామరాజభూషణుడు అనే ఒకనొక విషయాన్ని ప్రధానంగా చేసుకుని రాసినటువంటి వ్యాసం ఆ శ్రవ్య కావ్య ఇతివృత్తము అనేటటువంటి వ్యాసం. ఆ తరువాత ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు పాండురంగ మహాత్మ్యాన్ని గురించినటువంటి వ్యాసాన్ని తీసుకున్నప్పుడు అది ఒక పురాణ ఖండంగానే వారు భావించారు. అందులో ఏమున్నాయి, ఈ క్షేత్ర మహాత్మ్యంలో అంటే స్తోత్రాలు, భక్తగాథలు, వర్ణనలు, ధార్మిక చర్చలు ఇవే ఉంటాయి. ఈ భక్తి ప్రబంధము దీంట్లో ఐహిక జీవన సామరస్యానికి ఒక జీవుడు ప్రయత్నం చేసే సాధనంగా ఈ పాండురంగ మహాత్మ్యం అంతా నడిచింది. అంటే కర్మ మార్గము, ముక్తి మార్గము, జ్ఞాన మార్గము, అంటే ఈశ్వరార్చితమైనటువంటి మనోవృత్తిని కేంద్రంగా చేసుకున్నప్పుడు జ్ఞాన మార్గం అని, నైతిక జీవనాన్ని సామాజిక బాధ్యతని తీసుకున్నప్పుడు కర్మ మార్గం అని, ఈ ఈ రకమైనటువంటి వ్యవస్థల్లో వెళ్తాం. అలా మౌలికంగా సమయం ఉన్నదా ఏమి, మళ్ళీ నేను మాట్లాడుతూ వెళ్తున్నాను. ఒక 5 నిమిషాలు ఉంది సార్, 7:26 7:30 వరకు చెప్పవచ్చు. ఓకే, అంటే ఇవాళకి ముగించేస్తాను అనే ఉద్దేశం. అయితే 10 నిమిషాలు తీసుకోండి సార్, పర్వాలేదు. అదే ఇలా ఒక పాండురంగ మహాత్మ్యం దగ్గరికి వచ్చినప్పుడు నైతిక జీవనాన్ని కేంద్రంగా చేసుకొని చెప్పేటటువంటి సామాజిక బాధ్యతను కేంద్రంగా ఇవి క్షేత్ర మహాత్మ్యం, పాండురంగ మహాత్మ్యం యొక్క ఉద్దేశం. అది ఒక పాత్ర. రెండవది నిగమ శర్మ లాంటి పాత్రలు, గుణనిధి లాంటి పాత్రలు, సుకుమారుడి లాంటి పాత్రలు, బుద్ధిజాడ్య జనితోన్మాదులు కదా శ్రోత్రియులని మనుచరిత్రలో బ్రాహ్మణులకు బుద్ధి లేదు అని నేను ఇలా అంటున్నాను అనుకోకండి. ఆ అర్థంలో అంటే తార్కికమైనటువంటి జ్ఞానం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, అప్పటికే ఎక్కడో బ్రాహ్మణ వ్యవస్థలోనో లేకపోతే ఆ వర్గంలోనో పతనమవుతున్నటువంటి ఒకనొక దశకి బాధ్యత తగ్గు అయ్యా బాధ్యత తగ్గుతున్నటువంటి ఒకనొక స్థితి కనిపిస్తుంది. వాటిని కేంద్రంగా చేసుకుని వీటిని చెప్పుకుంటూ వెళ్ళటం ప్రధానమైంది. అట్లాగే కళాపూర్ణోదయానికి సంబంధించినటువంటి ఒక విషయం ఉంది. అది వాస్తవ జగత్తుకి సౌందర్య జగత్తుకి మధ్య జరిగినటువంటి ఒకనొక పరిణామంగా వారు ప్రధానంగా భావిస్తారు. వారు ఏమంటారు అని అంటే, వాస్తవ జగత్తుకి దానికి మధ్య జరిగిన విషయాన్ని అని అన్నప్పుడు ప్రతి 2 విషయాలకి అది ఎట్లా సమన్వయం అవుతున్నది, ఆ మొత్తం కళాపూర్ణోదయం ఎలాంటి 2 లక్షణాలతో సమన్వయం అవుతున్నది అనే ఒక మౌలికమైనటువంటి ఒక ప్రతిపాదన ఆ కళాపూర్ణోదయానికి సంబంధించిన వ్యాసంలో కనిపిస్తుంది. అందులో నారద తుంబురులు, మణిస్తంభుడు, మణికందరుడు, 2 రంబలు, 2 నలకూబరులు, వాస్తవ జగత్తుకేమో నారదుడు ప్రతీక అయితే మణికందరుడు కవి కాబట్టి సౌందర్య జగత్తుకు ప్రతినిధిగా, ఇలా 2 ద్వంద్వాల ద్వారా
మొత్తం రచన ఎట్లా నడుస్తుంది అని చెప్తూనే సుగాత్రి శాలీనుల కథకు సంబంధించిన ఒక ఆమె సుగాత్రి అలంకారాలు విపరీతమైన అలంకారాలకు ప్రతినిధి అన్నప్పుడు చాలా మంది వాడు సహృదయుడికి ప్రతీక శాలీనుడని, సుగాత్రి విపరీత అలంకారాలు వేసుకున్న కవిత్వానికి ప్రతీక అని, సరస్వతి సహృదయత్వానికి ప్రతీక అని ఇలా చెప్పేట గమనిస్తూ ఉంటే సుప్రసన్న గారు దాన్ని కాదు ఆ విషయం ప్రస్తావించకుండానే సుప్రసన్న గారు ఏమంటారు అనంటే విపరీతమైనటువంటి అలంకారాలు అసలు సౌందర్యాన్ని మరుగున పరిచాయి అని అంటారు. ఇది సౌందర్య పక్షంగా కవిత్వాన్ని ఆలోచించాల్సినటువంటి స్థితి. అలంకారాలు వద్దలటం కాదు, ఈ విపరీత అలంకారాలు సుగాత్రి మేనిలో ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు ఆమెలోని లేదా ఆ కవిత్వంలోని అసలైన సౌందర్యానికి మనం దూరం అవుతూ ఉన్నాం. కాబట్టి అది ఎక్కడి దాకా వెళ్ళింది అంటే వామనుడు చెప్పినటువంటి సౌందర్యం అలంకార. ఏదయ్యా సౌందర్యం అంటే అలంకారమే సౌందర్యం, దానికి అడ్డు వచ్చే మాటలాగా తయారైంది అని ఒక ఆ సుగాత్రి శాలీనుల కథ లాగా ఆధారంగా ఆలోచిస్తారు. అట్లా ఆ వాస్తవ జగత్తు, సౌందర్య జగత్తు, తాత్విక జగత్తు మౌలికంగా తెలుగు ప్రబంధాలను గురించి ఆలోచించేటటువంటి అన్ని సందర్భాల్లో కూడా ఇలాంటి అంశాన్ని వారు అనేక రకాలైనటువంటి ప్రతిపాదనలు అక్కడ చేసుకుంటూ వస్తారు. ఇక ఇంకో విషయాన్ని మాత్రం చెప్పి నేను ముగిస్తాను. మనుచరిత్రను గురించి వారు చేసినటువంటి ఆలోచనలు చాలా కామ పురుషార్థానికి సంబంధించిన దాన్ని చెప్పేటటువంటి క్రమంలో ధర్మముతో కూడిన కామ పురుషార్థము అన్న దాన్ని చెప్పటం కోసం ఆ రచన ఎలా నిర్మించబడింది అనే ఒకానొక విపరీతమైనటువంటి చర్చ, సుదీర్ఘమైనటువంటి వ్యాసం అది. దాన్ని కేంద్రంగా చేసుకుని మొత్తం మనుచరిత్రని అధ్యయనం చేయటం కనిపిస్తుంది. రజనీష్ లాంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా ఇందులో గురువుగారు చర్చిస్తారు. అంటే నేను అంత దూరం వెళ్ళలేకపోయాను, ఆ ఆలోచనల్ని అంత దూరం వెళ్ళలేకపోయాను, కానీ మౌలికంగా అందులో ప్రవరుడు వరూధిని ఘట్టం కానీ లేకపోతే స్వరోచి ఘట్టం కానీ వీటి ఆధారంగా మానవ వ్యవస్థలో ఉండేటటువంటి మౌలిక ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక తాత్వికమైనటువంటి స్ఫురణని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే ఒక విషయం అందులో కనిపిస్తుంది. ఇలా ఆలోచించేటువంటి సందర్భంలో ఏది మహారచన, మహాగ్రంథం ఏదవుతుంది అన్న దాంట్లో వారి ఏది మహాకావ్యం, ఏది మహాగ్రంథం, ఏది అన్నప్పుడు చాలా స్పష్టమైన ఒక అభిప్రాయం వారికి ఉన్నది. అదేమిటి అనంటే ప్రతి రచనలో కూడా సౌందర్యం ఒక పార్శ్వం, విజ్ఞానం ఒక పార్శ్వం ఉంటాయి. వీటి యొక్క సాధారణీకరణంలో కవి అనుసరించేటటువంటి నిర్మాణ రీతి ఆధారంగా ఒక మహాగ్రంథం తయారవుతుంది. అది నవల కావచ్చు, మహానవల కావచ్చు, మహాకావ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ఒకటి. రెండవది నవరసాలలో శృంగార కరుణలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం. వారి అభిప్రాయం ఏమిటి అని అంటే అందులో కూడా కరుణ విస్తృతి, దుఃఖ విస్తృతి లేదా వీటికి సంబంధించిన మౌలికమైనటువంటి చింతన నుంచే మహాకావ్య నిర్మాణం జరుగుతుంది అని అనుభవం యొక్క విస్తృతి లేదా కరుణ యొక్క విస్తృతి లేదా దుఃఖం యొక్క విస్తృతి ఏదైతే ఉందో అది శాంతంగా పరిణమిస్తుంది అని ఒక దుఃఖ స్థాయిని ప్రతిపాదన చేస్తూ కరుణకి అది దారి వేస్తుంది అని, వాటిలో కరుణరసాభిముఖంగా నడవటమే మహాగ్రంథాల యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంటుంది అని ఇలాంటివన్నీ కూడా మౌలికమైనటువంటి ప్రతిపాదనలు చేస్తూ వారు ముందుకు సాగటం కనిపిస్తుంది. సరే, ఇక్కడ ఏమిటి అంటే ఏది మహాగ్రంథం అవుతుంది, ప్రాచీన సాహిత్యం కావచ్చు, ఆధునిక సాహిత్యం కావచ్చు అన్నదానికి వారు 3 ప్రతిపాదనలు చేస్తారు. ఒకటి రచయిత రచనా వైలక్ష్యం, రచయిత పనితనం. రెండవది సమకాలీన చైతన్యం, రెండవది. మూడవది దేశ కాలాలకు అతీతంగా అది మనకు అర్థమయ్యేటటువంటి విషయం. ఏ కాలానికి వెళ్ళినా సరే అది మనకి కొత్త రకమైనటువంటి స్ఫురణని కలిగించవలసినటువంటి స్థితి ఉండటం.
ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అది మహాకావ్యం అవుతుంది అని. అంటే రసేన సహితం సాహిత్యం, సహితస్య భావం సాహిత్యం ఇవన్నీ కాదు, రసేన సహితం ఏదైతే అనుభూతి సాంద్రతని అనుభూతి తత్వాన్ని మనకిస్తుందో అది సాహిత్యం అవుతుంది. అలాంటి సాహిత్యాన్ని రచన మహాగ్రంథం అవుతుంది అనే ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన కనిపిస్తుంది. నేను ఇంకా మహాభాగవతాన్ని గురించి ఏం మాట్లాడనే లేదు. రుక్మిణీ కళ్యాణంలో వారు చాలా మంది రహస్య కథనానికి దాన్ని కూడా ఉదాహరణగా తీసుకొని ఆమె ఒక హిరణ్మయిగా శ్రీ సూక్తంలో కనిపించే లక్ష్మీదేవిగా ఆమె ఎట్లా కనిపిస్తుంది, అందులో బాల అనేటటువంటి మాట కవి ప్రయోగం ఎంత సాభిప్రాయంగా ఉంది, ఇలాంటి మాటలన్నీ చూపిస్తూ రుక్మిణీ కళ్యాణాన్ని వారు ఒక రహస్య కథల దృష్టితో చేసిన వ్యాఖ్యానం ఇవన్నీ చూసినప్పుడు కట్టే కొట్టే తెచ్చే అని ఒక మాటలో మనం ప్రసన్న గారి ప్రాచీన సాహిత్య వివేచనని మనం చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు నాకు అర్థమైనంత మేర ఏమిటి అనంటే, ప్రాచీన సాహిత్యాన్ని అర్థం చేసుకోవటానికి మనకు భారతదేశంలో పుట్టినటువంటి మౌలికమైనటువంటి శాస్త్రాల నేపథ్యం కొంత కావాలి ఒకటి. రెండవది ఈ రచనా సంప్రదాయం ఒకటి వాల్మీకి వ్యాసాదుల నుంచి కాళిదాసాదుల నుంచి నన్నయాదుల నుంచి వచ్చినటువంటి విషయం ఒకటి ఉంది. దీని యొక్క సమన్వయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత కవి శబ్ద ప్రయోగం భాషాభివ్యక్తికి సంబంధించిన వాటి యొక్క తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు రచయిత లేదా కవి అనేక అంతరువుల్లో దాన్ని నిర్మించిన రీతి ఒకటి ఉంటుంది. దాన్ని మానవ జీవనంలో కనిపించే సత్వరజస్తమో గుణాలుగాను, మనలో కనిపించేటటువంటి సాత్విక సంచారీ భావాల్లోనూ వెతకటానికి ప్రయత్నించి కావ్యం ఆలంబనగా చేసుకొని వాటిని అన్నిటినీ అర్థం చేసుకోవాలి అనే ఒకానొక విషయాన్ని అట్లా మౌలికంగా చెప్పుకుంటూ వచ్చారు అనేది అనిపిస్తుంది. నిజానికి మనుచరిత్ర మీద, పాండురంగ మహత్యం మీద, ప్రబంధ వాంగ్మయం గురించి మాత్రమే అని ఒక విషయాన్ని పెట్టుకుంటే పాండురంగ మహత్యాన్ని గురించి వారు ఏమన్నారు, ఇలాంటి ఆలోచనలే మనం ప్రాచీన సాహిత్యానికి ఒక లింకప్ చేసిన అన్నమయ్యాదుల మీద రాసిన వ్యాసాలు ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు మౌలికంగా ఆ రచయిత, ఆ కవి తత్కాల చైతన్యంతో సార్వకాలికంగా ఉండే ఎలాంటి తాత్విక స్ఫురణని మనకు కలిగిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పటానికి వారు చేసిన కృషి లేదా వారు చేసిన ప్రయత్నం మనకు బోధపడాలి అని అంటే వారు చదివినంత నిజంగా చదవాలి. కానీ వారు చెప్పిన మాటల ఆధారంగా మనకు అర్థమైన దాని నుంచి మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. కానీ నిజంగా వారు ఎవరిని చదివిన తర్వాత అలాంటి మాటలు అంటున్నారో వాటిని కూడా స్పష్టంగా అర్థం చేసుకున్నప్పుడు మరింత మౌలికంగా వారి ప్రాచీన సాహిత్య విశ్లేషణకు సంబంధించిన అంశాలు స్పష్టమవుతాయి. ఆధునిక సాహిత్యానికి సంబంధించి వారు చేసిన ప్రతిపాదనలో కొంత కాలము, సమయము అనేది మనకి కొంత అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ చాలా తాత్వికమైనటువంటి వేదాంతపరమైనది అనటం కూడా కరెక్ట్ అనవచ్చేమో, అలాంటి స్ఫురణల నుంచి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి అది పాఠకుడుగా అందుకోవడం ఒక్కొక్కసారి క్లిష్టంగా అనిపిస్తుంది అని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు అర్పిస్తూ ముగిస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు సార్.